జీవితం అంతా హాయిగా ఉంది. సంతోషం వెల్లివిరుస్తుంది. లేమితనము అనేదే లేదు. కానీ సడన్గా నాకేంటిలే అనుకునే లోపే కొన్నిసార్లు సమస్యలు పుట్టుకు వస్తాయి. సంతోషంలో సడన్గా వెలితి ఏర్పడితే ఏం చెయ్యాలి? ఇన్స్టెంట్ సమస్యలకు ఇన్స్టెంట్ పరిష్కారాలు మానవుడు ఇవ్వగలరా? అందుకే మరియమ్మ గారి కానా పెళ్లి రహస్యం గురించి ధ్యానించుకుందాం. దీనికి సరి అయిన సమాధానం ఇచ్చేది ఆ రహస్యమే. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, కానాను అనే ఊరిలో పెళ్లి విందు జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ హఠాత్తుగా ద్రాక్షారసం అయిపోయింది. ఆ కుటుంబం పరువు పోయే పరిస్థితి. మన జీవితం కూడా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది. అంతా బాగుంది అనుకునే లోపే ఉద్యోగం పోవచ్చు, బంధాల్లో చీలిక రావచ్చు, మానసిక ప్రశాంతత కరువు అవ్వచ్చు. మన లైఫ్లో ద్రాక్షారసం లాంటి సంతోషం సడన్గా మాయమవ్వచ్చు. అలాంటి సమయంలో మనం ఎవరి వైపు చూడాలి? ఈరోజు మనం యోహాను శుభవార్త 2వ అధ్యాయములో తల్లి మరియమ్మ గారి పాత్రను చూద్దాం. ఆమె అక్కడ కేవలం అతిథి మాత్రమే కాదు, ఆమె ఒక సమస్యను పరిష్కరించిన వ్యక్తి. షీ ఈజ్ ద ప్రాబ్లమ్ సాల్వర్. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 3వ వచనంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి మరియా ఆయనను చూచి వారికి ద్రాక్షారసం లేదు అని చెప్పెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ కుటుంబం వారు మరియ తల్లిని అడగలేదు, కానీ ఆమె స్వయంగా వారి అవసరాన్ని గుర్తించింది. ఇది మరియమ్మ గారి మధ్యవర్తిత్వపు హృదయం, మధ్యస్థ ప్రార్థన. నీవు అడగకపోయినా నీ కోసం ప్రార్థించే నీ ఆత్మీయ తల్లి. మనం మన సమస్యలు ఉన్నప్పుడు మరియమ్మ గారు మనకంటే ముందే వాటిని గమనిస్తారు. ఆమెకు మన మీద ఉన్న శ్రద్ధ అలాంటిది. ఆమె వెంటనే పరిష్కారం వైపు, అనగా యేసు వైపు అడుగులు వేస్తుంది. నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నీకు మొదటిగా గుర్తొచ్చేది ఎవరు? దేవుడా, నీ వారా, నీ స్నేహితులా? మరియమ్మ గారు సేవకులకు ఇచ్చిన అతిపెద్ద సలహా ఏంటంటే, ఆయన చెప్పినట్లు చేయుడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం. నేటి యువత తమ సమస్యలకు షార్ట్ కట్స్ వెతుక్కుంటారు. కానీ అసలైన అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే, మనం దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన చెప్పినట్లు చేసినప్పుడు, ఆయన చెప్పింది మనం విని అనుసరించినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు మనకు కూడా సమస్యల పరిష్కారం లభిస్తుంది. కొరత నుండి సమృద్ధి వైపుకు అడుగులు వేస్తాము. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు దేవుని మాట వింటే అంతా సమృద్ధిమయం. ఎంటీ జార్స్, ఖాళీ బాణలు నీటితో నింపితే ఆయన దానిని రుచికరమైన ద్రాక్షారసంగా మార్చారు. నీ సాధారణ జీవితాన్ని అసాధారణంగా మార్చడానికి దేవుని వాక్యం సరిపోతుంది. మరియమ్మ గారిలా మనం కూడా ప్రక్కవారి కష్టాన్ని గుర్తించే స్థితిలో ఉన్నామా? లేక మన స్వార్థపు ప్రపంచం నుండి బయటికి వచ్చి ప్రక్కవారి అవసరాలను గుర్తించే స్థితిలో మనం ఉన్నామా? ఖాళీ కుండలను గమనించగలిగే స్థితిలో మనం ఉన్నామా? మీ జీవితంలో ఏమి అయిపోయింది? ప్రేమ, ఓర్ప, ధైర్యమా, సహనమా? ఏమైపోయింది? ఈరోజు ఆ ఖాళీ కుండలను యేసు పాదాల చెంత పెట్టండి. మరియమ్మ గారు చూపిస్తున్న ఆ మార్గంలో నడవడానికి మీరు సిద్ధమా? అయితే మీ జీవితంలో కొరత ఉండదు. ఖాళీ బాణలు నింపబడ్డాయి, నూతన ద్రాక్షారసం తయారైంది. నీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి, నూతనత్వం మొదలవుతుంది. చాలని స్థితి నుండి సమృద్ధి వైపు నీవు అడుగులు వేస్తావు. ఎప్పుడు? మరియ తల్లి వలె యేసు ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు. అద్భుతం జరగడానికి కావలసింది నీ తెలివితేటలు కాదు,
కేవలం విధేయత, యేసు చెప్పినట్లు చేయడం. ప్రార్థన. తల్లి మరియా, కానా విందులో ఆ కుటుంబం పరువును ఎలా కాపాడావో మా జీవితాల్లోని కొరతలను కూడా అలాగే గమనించు తల్లి. మేము యేసు చెప్పినట్లు నడిచేలా మాకు సహాయం చేయండి. మా కన్నీళ్లను సంతోషంగా, మా కొరతను దైవిక సమృద్ధిగా మార్చమని మీ కుమారుని వేడుకోండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి చేరే విధంగా షేర్ చేయండి. తద్వారా తల్లి మరియను అందరం గౌరవిద్దాం. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.